దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో ఈరోజు అన్నదైన వాక్యమును మనం చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖన భాగంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే తెరవబడేటువంటి ఆహారం. తెరవబడేటువంటి ఆహారం ఏంటి అని మీకు అనిపించవచ్చు. ఇక్కడ దేవుడు ఆదాములతో చెప్పిన విషయం ఏంటంటే ఆ తోటలో వారిని ఉంచినప్పుడు వారికి సమృద్ధినిచ్చి సమస్తము కలుగజేసి సమస్తం మీద వారికి అధికారం ఇచ్చి దేవుడు ఒక మాట వారికి చెప్పాడు. అది ఏంటి అని అంటే, మీరు ఆ పండును తినొద్దు, ఆ ఫలమును తినొద్దు, ఆ వృక్షం దగ్గరికి వెళ్ళొద్దు అని దేవుడు చెప్పాడు. అది తింటే గనక అది తిను దినమున మీరు నిశ్చయంగా చచ్చిపోతారు అని దేవుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. అయితే అవ్వ ప్రతిరోజు అదే వృక్షం దగ్గరికి వెళ్తూ ఉండేది, అదే వృక్షాన్ని సమీపిస్తూ ఉండేది, అదే వృక్షాన్ని చూస్తూ ఉండేది. అది అలవాటుగా మారిపోయింది అవ్వకి. అది అలవాటు. దేవుడు ఒక పక్క చెప్పినా కూడా, ఒక పక్క హెచ్చరించినా కూడా, ఒక పక్క గద్దించిన ఇది చేయొద్దు అని చెప్తున్నా అవ్వ అదే చెట్టు దగ్గరికి, అదే వృక్షం దగ్గరికి, అదే ఫలం దగ్గరికి వెళ్ళడం వల్ల ఏం జరిగింది అంటే ఆ ఫలాన్ని, ఆ చెట్టును చూసినప్పుడల్లా ఆకర్షించబడి అది ఇష్టమయ్యి ఇక్కడ అవ్వ ఆ పండు ఆమెకి ఎలా కనపడిందంటే రమ్యముగా కనబడింది అని బైబిల్లో చెప్పింది. అంటే రోజు వెళ్ళడం వల్ల ఆమె ప్రతిసారి ఆ చెట్టును చూడడం వల్ల ఏం జరిగిందంటే అది రమ్యంగా కనపడింది. ఒకరోజు ఫస్ట్ టైం ఏం కనపడలా, రెండోసారి రోజు కంటిన్యూ చేస్తున్నప్పుడు అది అందంగా కనపడింది, రమ్యంగా కనపడింది. పాపానికి లోనైపోయింది. దేవుని మాట పక్కన పెట్టింది, సాతాను మాట తీసుకుంది, సాతాను మాటకు లోబడిపోయింది, పండు తినేసింది, పాపంలో పడిపోయింది, శాపాన్ని కొని తెచ్చి పెట్టుకుంది. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు మనతో మాట్లాడాడు అంటే, దేవుడు మనతో చెప్పాడంటే అది ఖచ్చితంగా మనం చేయకూడదు, వాటి జోలికి వెళ్ళకూడదు, అలా ప్రవర్తించకూడదు అని అర్థం. ఏం కాదులే అని గనక మనం దేవుని మాటను పక్కన పెట్టి సాతాను మాట తీసుకుని ముందుకు వెళితే గనక ఖచ్చితంగా మన పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోద్ది. మన జీవితాల్లో, మన విషయాల్లో కూడా మనం చేసే పొరపాటు ఏంటంటే దేవుని మాట పక్కన పెడతాం, సాతాను మాట తీసుకుంటాం. ఇక్కడ కూడా అవ్వ చేసింది అదే. దేవుని మాట పక్కన పెట్టింది, సాతాను మాట అంగీకరించింది. తద్వాత ఏం జరిగింది అని అంటే ఆమె ఆశించింది తిన్న తర్వాత ఆమె ఏ రోజు నెమ్మదిగా మనశ్శాంతిగా బ్రతకలేదు. అంతే. దేవుని మాట కాదని మనం సాతాను మాట ప్రకారం చేస్తే అలా చేసిన రోజు దగ్గర నుండి నీకు నెమ్మది కానీ, మనశ్శాంతి కానీ, సంతోషం కానీ నీ జీవితంలో ఉండదు. అలాగ చేసినటువంటి వారు ఈరోజు మీలో చాలామంది ఉండొచ్చు. ఈరోజు దేవుని మాట నువ్వు ఎప్పుడైతే కాదని సాతాను మాటకు లోబడి లోక సంబంధమైన విషయాలకు వెళ్ళావో, అలా వెళ్ళిన రోజు నువ్వు పాపంలో పడిపోయావు, పాప పని చేసావు. ఆ రోజు నుంచి ఇప్పటికీ నీ మనస్సాక్షిని అడిగితే చెప్తుంది నీకు నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, సంతోషం అంతకంటే నీకు లేనే లేదు. కనుక మనం ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుడు ఏదైతే చెబుతాడో ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి. ఆయన చెప్పింది సత్యం కనుక దేవుడు చెప్పాడంటే అందులో తిరుగులేదు అని అర్థం, అందులో ఎలాంటి సందేహం లేదని అర్థం. ఇక దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు, ఆ ప్రకారమే చేయడమే మంచిదని అర్థం. కానీ అవ్వ అలా చేయలేదు కాబట్టి ఆమె జీవితంలో పాపం తెరవబడడానికి అవకాశం ఇచ్చిందని చెప్తున్నాను. ఇక్కడ ఇలాంటి ఆహారం అంటే తెరవబడే ఆహారం. ఏంటి తెరవబడేది? కన్నులు తెరవబడే ఆహారం అది. మంచి చెడ్డలు తెలియజేసే ఆహారం అది. పాపం తెరవబడే ఆహారం అది. పాపం పొంచి ఉన్న ఆహారం అది. కనుక ఈరోజు చాలామంది నీవు కూడా ఒకవేళ పాపం నీలో తెరవబడే ఆహారం నీ ఎదుట ఉందేమో, నీ ఎదుట కనబడుతుందేమో, దాని జోలికి పోవద్దు, వాటి పరిస్థితిలోకి వెళ్ళొద్దు. కనుక పాపము తెరవబడే, నీచమైన కార్యాలు తెరవబడే, చెడు మార్గాలు తెరవబడే పాపము జోలికి నువ్వు వెళ్ళొద్దు. ఇక్కడ అవ్వ కన్నులు తెరవబడి పాపము తెరవబడే ఆహారం జోలికి వెళ్ళింది. ఆమె పాపంలో పడిపోయింది. అనుకున్నట్టుగా ఆ మార్గం తెరబడింది, పాపంలో పడిపోయింది. కనుక దయచేసి ఈ లోక సంబంధమైన పాపం తెరవబడే మార్గాలలోకి కానీ, ఆ స్థలాలలోకి కానీ, ఆ పరిస్థితిలోకి కానీ నువ్వు వెళ్లకుండా నిన్ను నీవు దేవుని వాక్యను బట్టి, మాటను బట్టి ప్రతిదినము నువ్వు నడిపించబడేటువంటి
దేవుని కుమార్తెగా కుమారుడిగా ఉండాలని ఒక దైవజనుడిగా ఆశిస్తూ ఈ మాటలు నీకు తెలియచేస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రభువా, మేము ఈ లోకలు అనేకమైనవి మా ముందు తెరవబడి ఉండొచ్చు, కానీ అవి పాపపు సంబంధమైనవి అని మేము గుర్తెరిగినప్పుడు ఆ లోక సంబంధమైన పాప సంబంధమైన కార్యాలు తెరవబడే పరిస్థితిలోకి మేము వెళ్లకుండా మమ్మల్ని తప్పించి సంరక్షించి కాపాడమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.